ఇవాళ ఒక భాగాహారం చూడండి. 525ని 5తో భాగించడం ఎలాగా? 5 అనేది ఒక అంకె కాబట్టి ఇక్కడ ఫస్ట్లో ఒక అంకె డిజిటే తీసుకుంటాం. ఇది ఎంత? 5. 5 ఎక్కంతో 5 ఎన్నిసార్లు పోతుంది? 5 కొండి 5 ఒకట్లు 5 కాబట్టి ఇక్కడ 1 తీసుకుంటాం. 5 ఒకట్లు ఇక్కడ 5 వేసుకుంటాం. 5 ఒకట్లు 5 పోతే 5లో 5 పోతే ఎంత అవుతుంది? 0. ఇప్పుడు తర్వాత ఒక అంకె మాత్రమే తీసుకోవాలి. ఎంత? 2. 0 2 అంటే 2. 5 ఎక్కంలో 2 వస్తుందా? చూడండి, రాదు. కాబట్టి 5 సున్నాలు తీసుకోవాలి. 5 సున్నాలు అంటే ఇక్కడ 0 వేసుకోవాలి. 5 సున్నాలు 0. 2లో సున్నాలు పోతే ఎంత? 2. 2 వస్తుంది మనకి. ఇప్పుడు తర్వాత ఒక అంకె 5 తీసుకోవాలి. 5 తీసుకుంటే ఇప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 25 25. 5 టేబుల్లో 25 ఎక్కడ వస్తుంది? ఇదిగోండి, 5 5లు 25. 5 సార్లు పోతుంది, 5 టైమ్స్. కాబట్టి 5 5 జార్ ఇక్కడ 25 వేసుకోవాలి. ఇప్పుడు 25 మైనస్ 25 చేస్తే ఎంత అవుతుంది? 25లో 25 పోతే మనకి 0. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందంటే 525 డివైడెడ్ బై 5 105. ఇది